సరిపడమని స్తోత్రాలు ప్రభు, నీకే సరిపడమని స్తోత్రాలు ప్రభు. ఈరోజు రెండో ప్రేయర్ టవర్లో రెండో ఆదివారం అయ్యా, ఇదే రెండో ఆరాధన జరిపించుకుంటున్నామయ్యా. నీకే సరిపడమని స్తోత్రాలు ప్రభు. ఈ ఆరాధనని పాటలతో మొదలుపెట్టాము, స్థుతితో మొదలుపెట్టామయ్యా. నీ చిత్తానుసారంగా నీ చిత్తంలో ఉంటే ఈ ప్రార్థనా టవర్ని, రెండో ప్రార్థనా టవర్ని ఆశీర్వదించి అనేక మంది జనులు ఈ స్థలంలోకి వచ్చి నీ రక్షణ పొందే విధంగా, నీవు వాళ్ళని ఆదరించే విధంగా, వాళ్ళకి శాంతి సమాధానం కలిగే విధంగా ఈ సన్నిధిని వాడుతూ ప్రభు, నీకే సరిపడమని స్తోత్రాలు ప్రభు. ఇక్కడ ఎన్నో దురాత్మలు, సాతాను, అంధకార శక్తులు ఇక్కడ ప్రేయర్ టవర్ పెట్టనీయకుండా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టినాయి, ఇప్పటికి ఇబ్బంది పెడతానే ఉన్నాయి. అయినా కూడా నేను మోషేకు తోడైనట్లు నీకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసి, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీ దగ్గర అని చెప్పని వాగ్దానం నాకు చూపించి నన్ను ధైర్యపరిచి నన్ను నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ స్థలంలోకి ఇంకా అనేక మంది వచ్చి వాళ్ళ బాధలు కానీ, ఆత్మీయంగా కానీ, భౌతికంగా కానీ వాళ్ళు ఎదిగే విధంగా వాళ్ళని ఆశ్రయించు ప్రభు. అనేక ఆత్మని ఇక్కడ రక్షించు ప్రభు. అనేక ఆత్మలు ఇక్కడ వచ్చేటట్టుగా వాళ్ళకు ప్రేరణ కలిగించి వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం కలిగే విధంగా ఈ స్థలాన్ని అభివృద్ధిపరిచేయ. ఉత్తర దిక్కుకి దక్షిణ దిక్కుకి ఈ స్థలాన్ని విశాలపరచు ప్రభు. నీకే సతకోటి వందనాలు స్తోత్రాలు ప్రభు. అనేక ఆత్మలకు రక్షింపబడాలయ్యా. ఇక్కడ ఎంతో మంది శాంతి సమాధానం లేక వాళ్ళ జీవితాల్లో చీకటమైన బతుకుతున్నారయ్యా. నువ్వు వెలుగు అని చెప్పావయ్యా లేఖనంలో, నేను వెలుగుగా ఉన్నాను, మీ జీవితాల్లో వెలుగుగా వస్తుందని చెప్పినావు. కాబట్టి నువ్వే మా జీవితాల్లో వెలుగుగా వచ్చి మాలో ఉన్న చీకటిని, మా జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి మాలో నీ జీవపు వాక్యాన్ని మాకు హృదయంలో నాటించు ప్రభు. ఈ ఆరాధన మొదలుపెట్టినందుకు